ఓం శ్రీ సాయిరామ్. షిరిడీలో బాబా భిక్ష తీసుకునే ఇళ్లలో మరొక ఇల్లు బయ్యాజీ అప్పా కోటే పాటిల్ ఇల్లు. దీన్నే సాయి కుటీర్ అంటారు. కోటే గల్లీలో భూస్వామి బయ్యాజీ అప్పా కోటే పాటిల్ ఇల్లుందండి. బాబా ఇక్కడ ప్రతిరోజు భిక్ష కోసం ఆగి తరచూ బయ్యాజీకి నాణ్యాలను ఆశీర్వాదంగా ఇచ్చేవారండి. బాబా అతనికి నాణాలు ఇస్తూ ప్రతిరోజు 4 రూపాయలు ఇచ్చి ఈ డబ్బుతో తిని మలమూత్రాలు చేయవద్దు అని చెప్పేవారు. కాబట్టి అతను దానిని భూమిపైన పెట్టుబడి పెట్టి సంపాదించాడు. ఎంత సంపాదించాడు? 84 ఎకరాలు సంపాదించాడు. ఆ భూమిపై ఎలా సాగు చేయాలో కూడా బాబా అతనికి సలహా ఇచ్చేవారు. అతని ఇంటికి పేరు సాయి కుటీర్. ఇది కోతే గల్లీలో చివరిలో ఉందండి. అతని షిరిడీలోనే జన్మించాడు. మరియు అతని తండ్రి కూడా పెద్ద భక్తుడు కాబట్టి బాల్యం నుండే ఇతను బాబాకి దగ్గరగా ఉన్నాడు. 11 ఏళ్ల వయసులోనే బాబాకి సేవ చేయడం ప్రారంభించాడు. బాబా మహాసమాధి జరిగినప్పుడు బయ్యాజీ అప్పా కోటే పాటిల్ బాబాతో ఉన్నాడు. బాబా అతనితోటి స్పష్టంగా, నేను వెళ్తున్నాను, నన్ను వాడక తీసుకువెళ్ళండి, అందరూ బ్రాహ్మలు నా దగ్గరికి నివసిస్తారు అని చెప్పారు. ఈ మాటలతో శ్రీ సాయినాథుడు మహాసమాధి చెందారు. బాబా తుదిశ్వాస విడిచినప్పుడు బయ్యాజీ ఒడిలో విశ్రాంతి తీసుకున్నారు. నానాసాహెబ్ నిమోన్కర్ తన అరచేతిని బాబా గడ్డం కింద ఉంచి కొంత నీరు పోశారు. బాబా ఆయనపై ఆనుకొని సమాధయ్యారు. ఈ విషయం ఎక్కడుంది? శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయంలో ఉందండి. ఆయన కుమారుడు గోపీనాథ్ కోటే ఇప్పటికీ షిరిడీలో అదే ఇంట్లో నివసిస్తున్నారు. చావడి ఊరేగింపు సమయంలో బాబా పాదుకులు అంటే పవిత్ర పాదరక్షలు బాబా వాడినివి మరియు ఆయన సటకా మోసుకు వెళ్ళే అమూల్యమైన గౌరవాన్ని షిరిడీ సాయిబాబా సంస్థాన్ ఆ కుటుంబానికి ఇచ్చిందండి. అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉంటుందండి. బాబా గారితో ఉన్నవారు ఎంత అదృష్టవంతులు, ఎంత మహర్జాతకులు. మనం కూడా సాయినాథ స్మరణంలో ఉండి ఆయన యొక్క కృప పొందాలిగా. మరి స్వస్తి.